వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి అమెరికాలో అరెస్ట్ అయ్యాడంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇటీవల సజ్జల భార్గవరెడ్డి ఎక్కడా కనపడటం లేదు. ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన కొద్దిగా డబ్బులు తీసుకురావడానికి అమెరికా వెళ్ళి అక్కడ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాడని, దానికి సంబంధించి అమెరికా పోలీసులు ఆల్రెడీ ఇండియన్ ఎంబాసీకి సమాచారం కూడా అందించారని, సజ్జల భార్గవరెడ్డిని బయటికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని మనకు విశ్వసనీయ సమాచారం. వార్త ఎలా ఉంది? నమ్మేటట్టే ఉంది కదా. అంటే వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా కల్పితం. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఫేక్ అనుకోండి. నేను ఒక అబద్ధం చెప్పా. ఎందుకు అబద్ధం చెప్పానంటే సరే వ్యూస్ కోసం కావచ్చు, లేదా ఇంకో దానికోసం కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అబద్ధం చెప్పానంటే వైసీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసే ఫేక్ ఇది ఇలాగే ఉంటుంది. మరి అదే ఫేక్ని తిప్పి వాళ్ళు క్రియేట్ చేసామనుకోండి, ఎలా ఉంటుంది నొప్పి? ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన ఫేకే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను పేరు ఒకటే మార్చా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ వాళ్ళు లోకేష్ అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రచారం చేశారు, నేను ఆ ప్లేస్లో సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అయ్యాడు అన్న, అంతే తేడా. ఇటీవల కాలంలో వైసీపీ సోషల్ మీడియా అత్యంత దిగజారిపోయి ఎంత నీచానికి ఒడిగడుతుందంటే హైదరాబాద్లో ఉన్న నారా లోకేష్ అమెరికా వెళ్ళి అరెస్ట్ అయ్యాడంట. ఏపీలో ఎన్నికల కోసం డబ్బులు తెస్తుంటే అక్కడ అమెరికా పోలీసులు మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ చేశారంట. ఇండియన్ ఎంబాసీకి సమాచారం ఇచ్చారంట. చంద్రబాబు నాయుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇది నిన్న మొత్తం వైసీపీ సోషల్ మీడియా సృష్టించిన ఫేక్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నిలువునా చీర్చాడని చెప్పి స్వయంగా చెల్లే చెప్పింది. అది చాలా తీవ్ర డ్యామేజ్ అయిన పదం. దాంతో దాన్ని కవర్ చేయడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి మీడియాని, సోషల్ మీడియాని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు సృష్టించిన ఫేకే. ఇది కూడా ఎవరు సృష్టించారు? సోషల్ మీడియాని నలిపే సజ్జల భార్గవరెడ్డి సృష్టించాడు. అందుకనే నేను ఈరోజు సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అయ్యాడని చెప్పి అదే వార్త చెప్పా. ఇలాంటి వార్తలు సృష్టించాలంటే తెలుగుదేశం పార్టీ కూడా నిమిషాల్లో పని. దీనికి ఏమైనా ఆధారాలు కావాలా? నిన్న లోకేష్ అరెస్ట్ అయ్యాడంటే మీరు ఏమైనా ఆధారాలు చూపించారా? లేదు కదా. ఏమో నోటుకొచ్చింది చెప్పేస్తాం. ఇలాగే దిగజారిపోయి బ్రతుకుతుంది వైసీపీ సోషల్ మీడియా. నిన్న వాళ్ళు చేసిన ఫేక్ ఒకసారి చూడండి, మీకు చూపిస్తా. ఇదిగో ఇంటూరు రవికిరణ్ అంట. వీడంతా నీచమైన నికృష్టమైన విధం ఇంకొకటి ఉండడం. వైసీపీ సోషల్ మీడియాలో మార్పింగులు చేసి మహిళలను వేధించే వాళ్ళు మొదటి రకం. 2014 నుంచి 19 వరకు టీడీపీ మహిళా నేతల ఫోటోలు తీసుకెళ్లి అశ్లీల ఫోటోలకు పెట్టి మార్పింగులు చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కలే నెరగొట్టారు. తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాడు ఇలాంటి వాళ్ళని వచ్చి బయటికి తీసుకురావటం. ఇప్పుడు అదే వైసీపీ సోషల్ మీడియాకి పేటీఎం చిల్లర తీసుకుని ఇదిగో నీచానికి దిగజారిపోయి ఇలాంటి వార్తలు రాస్తున్నాడు. ఈయన అడుగుతున్నాను నేను, ఎవరు చెప్పాడు నీకు లోకేష్ అరెస్ట్ అయ్యాడని? ఇక్కడ చూడండి, త్వరలో బ్రాహ్మణి అమెరికాలో నిజం గెలవాలి ప్రోగ్రాం అంట. తన భర్త అరెస్టుకు నిరసనగా బ్రాహ్మణి మహిళ అమెరికాలో నిజం గెలవాలి ప్రోగ్రాం అంట అని ఇదిగో ఇక్కడ నారా లోకేష్ అరెస్ట్ అయినట్టుగా ఒకటి పెట్టాడు. ఇది ఫేక్ విధవా మార్పింగులు చేస్తాడంటానికి ఉదాహరణ ఇది. ఇక్కడ చూడండి, నారా లోకేష్ ఫోటోను మార్పు చేసి పెట్టాడు. ఇక్కడ నారా లోకేష్ ఫోటోని మార్పు చేశాడు. ఇలాంటి వెధవలు, పనికిమాలిన వెధవలు చాలామంది ఉన్నారు. పేటీఎం చిల్లర కోసం కన్న తల్లికి చెల్లికి రొంకు అంటగట్టే ఇలాంటి వెధవలు చాలా ఉన్నారు. షర్మిలకు కూడా రకరకాల సంబంధాలు అంటగట్టిన వెధవ ఈడే. రకరకాల సంబంధాలు వైసీపీలో పనిచేసినంత వరకు బాగానే ఉంది. ఈరోజు మాత్రం ఇష్టం వచ్చినట్టు కారు కోతలకు వస్తున్నారు. ఈడొక్కడే కాదు, ఇలాంటి వెధవలు చాలామంది ఉంటారు. ఇదిగో వైఎస్ జగన్ ట్రెండ్ అంట. వైఎస్ జగన్ అని పేరు పెట్టుకున్నప్పుడే అర్థమైపోయింది ఇది ఎంత ఫేక్ వెధవో. ఈ పెట్టుకుని ఇదిగో అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్, అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్, ప్రస్తుతం అమెరికా పోలీసుల ఆధీనంలో ఉన్న నారా లోకేష్. దీనికి ఒక teluguspot.com అనే ఒక వెబ్సైట్లో వచ్చిన వార్తను ఇక్కడ పోస్ట్ చేసి ఇలా చేయటం. ఇదంతా కూడా సజ్జల భార్గవరెడ్డి కొనసన్నంలో నడిచిన ఒక ఫేక్ భాగవతం. అసలు నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు, అది కూడా నేను చూపిస్తా. ఇదిగో ఇందాక నేను చెప్పిన వార్త ఇదిగో ఇదే. అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ రాబోయే ఎన్నికలకు సంబంధించి నిధులు తీసుకురావడానికి వెళితే అక్కడ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు పడ్డారంట. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, ఇండియన్ ఎంబాసీకి సమాచారం కూడా ఇచ్చారంట. చంద్రబాబు నాయుడు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారంట. ఇదే ప్లేస్లో నేను ఇందాక సజ్జల భార్గవరెడ్డిని పెట్టా. భార్గవరెడ్డి అరెస్ట్ అయ్యాడు, డబ్బులు తీసుకురావడానికి ఎంబాసీకి సమాచారం ఇచ్చారు, ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో ఉన్నాడని. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి కూడా ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు కదా. సో అరెస్ట్ అయ్యాడంటే నమ్ముతారు, సృష్టించవచ్చు, పోయేదేముంది. కాకపోతే ఏంటంటే మనం సిగ్గుశారం ఉంది కాబట్టి అలా దిగజారి బతకలేం కాబట్టి సృష్టించలేం. ఇదిగో జగన్ స్క్వాడ్ అంటే ఈ జగన్ పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ఒక ఫేక్ నా కొడుకే. జగన్ పేరు ఉన్న ప్రతి ఒక్కడు ఒక ఫేక్ నా కొడుకే. ఎందుకంటే ఇదిగో అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్, యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అయ్యే ఉంటాయి. చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంటుంది. హ్యాష్ ట్యాగ్ కూడా మారుతుంది, అదే హ్యాష్ ట్యాగ్. మరి నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడు? నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు, హైదరాబాద్లో చేశాడు. నారా లోకేష్ అమెరికాలో ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడా? అక్కడికి ఏపీ పోలీసులు లేరా? ఎందుకు వచ్చినాయి బ్రతుకుది? సజ్జల భార్గవరెడ్డినే నేను అడుగుతున్నా. సజ్జల భార్గవరెడ్డిని అడుగుతుంది, నారా లోకేష్ ఇక్కడ ఉన్నాడు, ఓకే, మరి సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉన్నాడు కనపడమనండి.
నారా లోకేష్ ఇదిగో ఇంటికాడ ఉన్నాడు అనడానికి ఆధారం ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, స్పష్టంగా కనపడుతుంది. నారా లోకేష్ హైదరాబాద్లో ఉంటే అమెరికాలో అరెస్ట్ అయ్యాడంట. సిగ్గు శరం ఉందో ఫేక్ చేయడానికి? ఎవడైనా ఫేక్ చేస్తే దగ్గర సంబంధం ఉన్నదాన్ని కొద్దిగా గొప్ప కలిపి ఫేక్ చేసే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉంటే అంటే అమెరికాలో అరెస్ట్ అండి. సిగ్గు ఉండాలి కదా. నారా లోకేష్ బయటకు వచ్చి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో మన అందరికీ అర్థం కాదు, అందరం ఎర్రిపూసలం అవుతామని చెప్పి కనీసం సిగ్గు ఉండాలి కదా. ఆ సిగ్గు కూడా వదిలేసి తాత్కాలికంగా ముందు ఒక 2 రోజులు సోషల్ మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఇలా భయం ఏంటంటే నారా లోకేష్ తెర వెనక ఏం చేస్తున్నాడో తెలిసావట్లా, అందుకని ఉలిక్కిపడి చేస్తున్నారు. నారా లోకేష్ కనపడిపోతే ఇలా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ ఏ స్కెచ్ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి ఎక్కడ ఏం స్కెచ్ చేస్తున్నాడో అని చెప్పి ఉలిక్కిపడి ఈ విధంగా బరి తెగించారు. నారా లోకేష్ ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉన్నాడు. ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు. ఇంకా అనుమానం నిన్న భరత్ రెడ్డి మీ వాడే కదా వెళ్ళాడు, సిమ్స్ కాలేజ్ అధినేత వెళ్ళి నారా లోకేష్ని కలిసి పార్టీలో జాయిన్ అయ్యాడు కదా. మీరేం ఫేకులు చేసుకుంటూ కూర్చుంటారు, మీ పార్టీ నేతలు వెళ్ళిపోయి లోకేష్ ఆధ్వర్యంలో కొండవాళ్ళు గొప్పకుని టీడీపీలో చేరతారు. ఇంతకంటే దిక్కుమాలిన బ్రతికి, ఇంతకంటే పోరంపోకు బ్రతుకు ఇంకోటి ఉంటుందా? సజ్జల భార్గవరెడ్డి నేను అడుగుతున్నా, ఇంత దిగజారిపోవాలా? ఒక చేతగాని అసమర్థుడికి సోషల్ మీడియా ఇస్తే ఇలాంటి ఫేకులు చేసుకోవడం తప్ప మీరు పీకేదే ఉంటుంది. నారా లోకేష్ ఇండియాలో ఉంటే అమెరికా రాష్ట్రం ఎవరు చెప్పారు మీకు? ఆ తెలుగుస్పాట్.com మీద తెలుగుదేశం పార్టీ కూడా లేక చర్యలు తీసుకోవాలా. అదంతా వైసీపీ కుక్కలో వైసీపీ ఆడుతున్న నాటకం అది. ఆ వెబ్సైట్లు కూడా ఆళి అయి ఉంటాయి, వాళ్ళు రాపించిన రాతలు అవి. ఎక్కడ చూసినా అదే పోస్ట్ ఉంది, వేరే పోస్ట్ ఎక్కడా లేదు. ఇంత దిగజారిపోయి బ్రతుకుతుంది వైసీపీ సోషల్ మీడియా. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చే ఫేక్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.